ఆయన విజన్ ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన మొత్తం తమిళనాడు అంతా వెళ్ళి తమిళ్లో ప్రచారం చేసి వచ్చాడు. మొత్తం అందరినీ మీరు ఎన్నంగా ఓటు దాళంగా పూడంగా ఏదో చెప్పు వచ్చాడు. ఏం చెప్పాడు. వచ్చాక వీళ్ళు ఇంగ్లీష్లో మొదలెట్టారు. ఏమండి మీరు మొత్తం తిరిగారు కదా, రాష్ట్రం అంతా అన్ని నగరాలు తిరిగారు కదా, కోయంబత్తూరు తిరిగారు, అక్కడ తిరిగారు, మెడ్రాస్ తిరిగారు కదా, సినిమా యాక్టర్ విజయ్ ప్రభావం ఏముందంటారు అన్నారు. యూసి పవన్ కళ్యాణ్ ఈజ్ దేర్ నా జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన విజన్ అది. 4 రోజులు పోతే కౌంటింగ్ అయితే బద్దలై మొత్తం విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇప్పుడు. అంటే విజన్ ఎట్లా ఉంటుంది ఆయన అంటే ఆయన చూపు ఎట్లా ఉంటుందని చెప్తాక నేను చెప్పేది. ఆయన చూపు ఎట్లా ఉంటుందంటే అట్లాగే ఉంటుంది. అంటే ఆయనకి ఏది అవసరమో, ఎక్కడ డబ్బు వస్తుందో, ఎక్కడ అధికారం వస్తుందో దాని మీదే ఉంటుంది ఆయన చూపు. ఇంకా జనం ఏంటి, జనం ఏం బాగుపడతారు అంటే లక్ష్మణ్ రెడ్డి గారు అనుకుంటున్నాడు నేను మెడికల్ కాలేజీ నుంచి మాట్లాడమంటే మొత్తం వాడేసుకుంటున్నాడు రాజకీయంగా వస్తాను. స్వార్థపరుని టీవీలు ఉన్నాయి కాబట్టి వాడుకుంటే తప్పదు. కాబట్టి మనం భజనకి పిలిచామనుకోండి, భక్తి ముక్తి రెండు వస్తాయి. ప్రసాదం పెడతారు, తీర్థం ఇస్తారు, ప్రసాదంతో పాటు భజన 2 వస్తాయి అని చెప్పి వస్తాం. భక్తులు నాలాంటి భక్తులందరూ ఏం చేస్తారంటే అక్కడ ప్రసాదం పెడతారు గుళ్ళో, భజన అవ్వగానే ముందు భజన కొడదాం, ఏదో ముక్తి వస్తే వస్తుంది, తర్వాత ప్రసాదం కూడా వస్తుంది కానీ వస్తాం. అట్లాగే నా పనులు నేను ఉన్నాను. ఇక మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి మినిమం 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు, 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు డబ్బులు పెట్టి కొనుగోలు చేసి, లేదా కొన్ని ప్రైవేట్ అక్కడక్కడ అసలు దొరకపోతే, రైతులు ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాల్లో వేరే డిపార్ట్మెంట్కి ఉంటే దాన్నింటినీ కూడా తీసుకుని కాలేజీలని శంకుస్థాపన చేసి 2023-24 కల్లా 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం లాంటి, విజయనగరం 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. 5 మెడికల్ కాలేజీలో ఒక కాలేజీలో 150 సీట్లు ఉంటాయి. 150 సీట్లు 15% సెంట్రల్ పూలు, దాని పోను మిగతాది స్టేట్కి వచ్చినటువంటి పూల్లో 128 అని ఎంత ఉంటుంది. ఆ 128 దాంట్లో ఒక 64 సీట్లు మేనేజ్మెంట్ కోటా అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఆలోచించేట్టు చందా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వచ్చేట్టు కాదు. దాంట్లో 48 సీట్లు సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఫీజు. 5 లక్షల రూపాయల ఫీజు తప్పని సుమారు ఒక 3 కోట్ల చిల్లర వస్తుంది. అలాగే దాంట్లో మరొక 12 సీట్లు 16 సీట్లు లేదా 14 సీట్లు 16 సీట్లు 20 లక్షల రూపాయలు చొప్పున, వాటికి అది ఒక 2 కోట్ల చిల్లర వస్తుంది. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కాలేజీ నడపడానికి. అసలు ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, వెంకయ్య ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడా అనవసరం. ఈ కాలేజీ ఎవరి దగ్గర చేయి జాపకుండా, ప్రభుత్వం నుంచి డబ్బులు ఆశించకుండా కాలేజీ నడపటానికి అది వస్తుంది. అసలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఎందుకంటే పేదవాడు వైద్యుడిగా తయారవ్వాలి. పేదవాడు ఎందుకు కావాలి, డబ్బున్నోడు ఎందుకు అవ్వకూడదు? పేదవాడికి కసి ఉంటుంది, జీవితం పట్ల కసి ఉంటుంది, తను అనుభవించిన పేదరికం పట్ల కసి ఉంటుంది. తను పేదరికాన్ని చూశాడు, కష్టాలు చూశాడు, అన్ని చూశాడు. కాబట్టి రేపు తను ఏదైనా సాధిస్తే దాన్ని తీసుకొచ్చి ఆ ఫలాల్ని పంచిపెట్టాకి నాలాంటి జాతి, పేద జాతి కిందనే ఆలోచన ఉంటుందనేటువంటి చిన్న కోరిక, చిన్న ఆశ. దానికోసమే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపాలి. ఎక్కువ మంది వైద్యులు రావాలి. ఎక్కువ మంది వైద్యులు వస్తే బజార్కి వీధికి డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఎక్కువ ఉంటే ఏంటంటే జనంకి ఆరోగ్యం బాగుంటుంది. జనంకి ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, పిల్లల చదువు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే విద్య, వైద్యం మీద అద్భుతమైన ఆలోచన చేశాడు, మనసు పెట్టాడు. అప్పులు తెచ్చాడా, తాకట్టు